మామ మీలో ఎవరైనా ఇంత పెద్ద దోశ తింటే ఒకసారి ఎక్కడ తిన్నారో కామెంట్ చేయండి. నేను మాట్లాడేది సాదా దోశ గురించి అయితే కాదు, 10 గుడ్ల ఎగ్ దోశ గురించి. ఇది సర్లే గానీ ముందుగా మీ అందరికి సంక్రాంతి శుభాకాంక్షలు మామ. ఈ రోజు పొద్దున్నే మా తమ్ముడు నిద్ర లేపి చక్రంపేటలో ఉండే బొమ్మ దోశ తినడానికి అయితే పోవాలన్నాడు. ఇంటి దగ్గర నుంచి నేను సాయిగడ అయితే ఒక బైక్ మీద కంటే ముందే పోయి వరా నాగా టోనీ వాళ్ళంతా కూడా అందరం దగ్గర అయితే వెయిట్ చేస్తా ఉన్నారు మా కోసము. అక్కడ నుంచి అందరం అయితే కలిసి స్టార్ట్ అయిపోయినాము. మామ అశోకుడు రోడ్డుకు 2 వైపులా చెట్లు నాటించడం చదువుకున్నాం కదా, ఆ చెట్లన్నీ మా ఊర్లోనే ఉన్నాయి. మొత్తానికి మన దోశలంగడి దగ్గరికి అయితే వచ్చేసినాము. ఇక్కడ కనిపించేదే మా తమ్ముడు చెప్పిన బొమ్మ దోశలంగడి. మూసేసే టైంలో ముత్తైదులాగా ఇంతమంది ఒకేసారి వచ్చారు, ఏం కావాలని అని అడిగింది. ఇంకా మేమైతే ఒకే దోశ 5 మంది తినాలి, 10 గుడ్లు కావాలి దాని మీద. ఇంకా మేము అట్లా చెప్తానే బొమ్మ అయితే దోశ వేయడం స్టార్ట్ చేసింది. ఉండే పిండంతా పెని మీద పోసేసి ఆ దోశ మీద గంటినైతే గర్ర తిప్పి ఒక దోశని అయితే తయారు చేసింది. మేము అడిగింది 10 గుడ్ల ఎగ్ దోశ కాబట్టి గుడ్లు కూడా పగలగొట్టి దోశ మీద అయితే వేసేసింది. 10 గుడ్ల దోశ అంటే ఆ మాత్రం ఉంటది మరి. ఇంకా దాని మీద ఇంటి ముందర కల్లాపు చల్లినట్టు 3 గంటలు ఎర్రగారం, 1 గంట చట్నీ అయితే కూడా చల్లింది. పెళ్లి కూతురికి మేకప్ వేసినట్టు మా దోశకు భలే అందం వచ్చింది ఒక్కసారిగా. బొమ్మ దోశలు ఒకటే కాకుండా ఇడ్లీలు వడలు కూడా చేస్తుంది. ఇంకా వడలు చేసిన నూనె వ్యక్తి మా దోశ మీద కూడా వేసింది. మేము ఉండేది 5 మంది కాబట్టి పెద్ద దోశని 5 పీసులుగా అయితే కట్ చేసింది. ఇంకా ఒక్కొక్క పీస్ అక్కడి నుంచి అయితే తీసి ప్లేట్ లో పెట్టి ఎర్రగారం చట్నీ వడ వేసి అయితే మాకైతే ఇచ్చారు. ఇంకా దోశ మీద అంత పెట్రోల్ పోసేది చూసినా కదా, దోశ ఎట్టుండదో ఏమో అని భయపడతా దోశ అయితే తీసుకున్నాను. వరాక్ అయితే ఇలాంటి పట్టింపులు ఏం లేవు. మన గురించి తెలిసిందే కదా మామ, ఒక్కసారి డబ్బులు పెట్టి ఏదైనా ఫుడ్ కొన్నామంటే ఎట్టున్నా సరే తినేస్తాను ఖచ్చితంగా. ఇంకా తినడం అయిపోయింది, శుభ్రంగా చేతులు మూతులు కడుక్కున్నాం. అందరికి చిన్నలకి పెద్దలకి అక్క వాళ్ళకి అన్నదమ్ములకి అందరికి అందరూ పండుగ సూపర్ గా జరుపుకోండి.